హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మోస్ట్ అవైటెడ్ ఫిలిం 'కాంతార చాప్టర్ 1' మూవీ అనేది రిలీజ్ అయిపోయింది భయ్యా. మరి ఎలా అనిపించింది మూవీ? నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, ఒక రాజుల వంశం ఈశ్వరి పూతోట కోసం అయితే కాంతారలోకి అయితే ఎంటర్ అయితే అవుతారనమాట. వాళ్ళు ఒక తప్పు అయితే చేస్తారు. అసలు ఆ తప్పు ఏంటిది, ఆ తప్పు వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటిది అనేది మూవీ ఒక ప్లాట్ అనమాట. నేను కావాలని చాలా అంటే చాలా సింపుల్గా చెప్పేశాను. ఎక్కువ చెప్పేస్తే మటుకు స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి చాలా తక్కువ అయితే చెప్పేశాను. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మనకు మూవీ స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తాడనమాట. చాలా బాగుంటుంది. అసలు కాంతార ఏంటిది, అసలు కాంతార వరల్డ్ ఎలా ఉంటుందనేసి చాలా మంచిగా క్లియర్గా అయితే చూపెడతాడు భయ్య. అలాగే మనకు ఫస్ట్ హాఫ్లో వచ్చి కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయి. కొన్ని మాత్రమే మనకైతే కామెడీ సీన్స్ అనేది బాగున్నాయి భయ్య. అవి మాత్రం బాగా అనిపించినాయి. అలాగే మనకు ప్రీ ఇంటర్వెల్ గానీ, ఇంటర్వెల్ గానీ చాలా అంటే చాలా బాగుంది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రీ ఇంటర్వెల్ గానీ, ఇంటర్వెల్ అయితే బాగుంది. కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా బాగుంటాయన్నమాట. అలాగే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అనమాట. అక్కడ వచ్చే వార్ సీక్వెన్స్ అనేది టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని డివోషనల్ సీన్స్ అయితే ఉంటాయన్నమాట. అవి కూడా చాలా మంచిగా అయితే వర్కౌట్ అయితాయి. అలాగే లాస్ట్ ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అదైతే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. అలాగే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. సీన్స్ తగ్గట్టయితే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది కొట్టాడనిపించిందిగా. బావుంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది. అండ్ సీజీ వర్క్ గురించి అయితే మాట్లాడుకోవాలనమాట. సీజీ వర్క్ అనేది టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. 'టైగర్'ది ఒక సీజీ వర్క్ అయితే ఉంటుంది. అదైతే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు భయ్య. కలర్ గ్రేడింగ్ అయితే చాలా బావుంది. అలాగే మన పోర్షన్ క్వాలిటీస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా మంచిగా అయితే ఖర్చు పెట్టారనిపించింది భయ్య. కొన్ని కొన్ని చోట్లయితే మనకైతే చాలా రిచ్‌గా అయితే చూపెడతారనమాట. అంత బాగా అయితే ఖర్చు పెట్టారు భయ్య పోర్షన్ క్వాలిటీస్ అయితే. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 20 మినిట్స్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసాను కదా! అదయిపోయిన తర్వాత మనకి అసలైన టార్చర్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అసలు ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలుండదు. చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ అయితే తీసుకెళ్తాడనమాట. అది ఇదెక్కడ టార్చర్‌రా నాన్న మనకైతే అనిపిస్తది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయితాయి. కానీ కొన్ని కామెడీ సీన్స్ అనేది అసలు వర్కౌట్ కావు. క్రింజ్ కామెడీ సీన్స్ అయితే మనకైతే అనిపిస్తాయన్నమాట. అలాగే మనకు ఫస్ట్ హాఫ్ అంతా మనకైతే చాలా అంటే చాలా స్లో నరేషన్, చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తది. ఎక్కడో మనకి ఇంటర్వల్ అనేది బావుంటుంది తప్ప, ఫస్ట్ హాఫ్ అనేది అంతేం బాలేదనిపించింది. దాని తర్వాత మనకు సెకండ్ హాఫ్ అనమాట. మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటిదిరా అంటే విలన్ క్యారెక్టర్ అనమాట. విలన్ క్యారెక్టర్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా అయితే చూపెట్టాలి. కానీ వీళ్ళైతే చాలా చాలా వీక్‌గా అయితే చూపెట్టారనమాట. మొత్తం కామెడీ చేసేసి పడేసారనమాట విలన్ క్యారెక్టర్ అనేది. అసలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే మెయిన్ వర్కౌట్ కావాల్సింది ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్. ఈ దీంట్లో మాకు ఎమోషనల్ సీన్సే వర్కౌట్ కాలేదనిపించింది. ఒక్కటంటే ఒక్క ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. నాకు 'కాంతార' మూవీలో వర్కౌట్ అయింది ఏంటిదంటే ఎమోషనల్ సీన్సే. కానీ దీంట్లో ఎమోషనల్ సీన్సే వీక్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అంటే మైనస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు భయ్య. యాక్టింగ్ విషయానికి వస్తే మన హీరో 'రిషబ్ శెట్టి' గారైతే చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. మన 'కాంతార' మూవీలో ఎలా యాక్టింగ్ చేశారో దాన్ని మించి అయితే యాక్టింగ్ అయితే చేశారనిపించింది. అండ్ 'కాంతార చాప్టర్ 1' అయితే. అలాగే మనకు హీరోయిన్ అనమాట 'రుక్మిణి' గారు చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. అండ్ మిగతా అందరూ అయితే డీసెంట్ అయితే అనిపించింది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా నచ్చలేదా అంటే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది భయ్యా మూవీ అనేది. ఎందుకురా డీసెంట్ అంటే కొన్ని కొన్ని సీన్స్ అనేది చాలా బాగున్నాయన్నమాట. సీజీ వర్క్ గాని, పోర్షన్ క్వాలిటీస్ గాని, ఆ క్లైమాక్స్ గాని, ఆ ఇంటర్వెల్ గాని బాగుంది కాబట్టే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? మరి మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. రివ్యూ గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.